హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే అంటే ఏంటో చాలా రోజులైంది కదా చెప్పడం, అందుకే మర్చిపోయానేమో. ఎలా చెప్పాలి ఏంటో కూడా నోరు తడబడిపోతుంది. అయితే విషయానికి వస్తే ఈ వీడియో అసలు ఎప్పుడో పెట్టాల్సింది, కాకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేయలేదన్నమాట. అందుకే ఇన్ని రోజులు పట్టేసింది వీడియో అయితే అప్లోడ్ చేయడానికి. ఈ వీడియో ఇంతకీ ఏంటి అంటే, మేమైతే శ్రీకాకుళం నుంచి పుణె ఎలా రీచ్ అయ్యామనేది వీడియో అనమాట. సో అసలు నా లైఫ్లో ఇలాంటి జర్నీ నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. టికెట్స్ కోసం మేము అంత ఇబ్బంది పడ్డాము, పూణే నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు కానీ. అసలు మీరు నమ్మరు, 21 hours మేము ఉన్నాము, ఆల్మోస్ట్ 24 hours అనుకోండి. ఇంకా అటు ఇటు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 hour వేసుకున్న. ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావడానికి, పూణే కాదండి, పూణేకి అయితే ఎలాగో టైం పడుతుంది, శ్రీకాకుళం నుంచి ఓన్లీ హైదరాబాద్ రావడానికి మాత్రమే అంత టైం పట్టింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. యాక్చువల్గా ఇది ఒక స్పెషల్ ట్రైన్కి అయితే టికెట్స్ దొరికాయని చేయించుకున్నాము. సో ఇక్కడ మాకు రావాల్సిన ట్రైన్ అయితే రాలేదు, కానీ అక్కడెక్కడో వైజాగ్లో స్టార్ట్ అయిన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఈ టైంకి. మేము ఈ టైంలో వైజాగ్ దాటిపోయి దగ్గర రాజమండ్రిలో ఉండాలి, బట్ రాలేము. ఇదేదో వెరైటీగా ఉందని షూట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటిది, మేబీ లగేజ్ది కావచ్చు. అయితే మేము మార్నింగ్ 5:10కి స్టార్ట్ అవ్వాలి ఆంధ్రవల్స్లో. అలాంటిది మార్నింగ్ 9:30కి వచ్చింది ట్రైన్. ఈలోపు వెళ్ళాల్సిన ట్రైన్లన్నీ వెళ్ళిపోతున్నాయి, రావాల్సిన ట్రైన్లన్నీ వస్తున్నాయి, కానీ మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే రాలేదు. వందే భారత్ ట్రైన్ అండి ఇది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతవరకు వందే భారత్ కూడా ఎక్కలేదు. యాక్చువల్ దీనికి కూడా ట్రై చేసాం, మాకు టికెట్స్ అయితే దొరకలేదు అనమాట. అసలు ఈ ట్రైన్ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. అక్కడ హారన్ వేసారో లేదో, ఇలాగ వేసారో లేదో అలా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి. చాలా ఇబ్బంది ఈ ట్రైన్ తోటి మాత్రం. సో అది అనమాట. అయితే 5:10కి ట్రైన్ రావాల్సింది, 9:30కి వచ్చింది. అసలు ఇంకా వెయిట్ చేస్తూ అంటే అప్పటికే మాకు ఈ స్టేషన్ నుంచి మా ఊరు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము ట్రైన్ చూసుకునే టైంకి అయితే స్టార్ట్ అయ్యాం. మరీ తొందరగా వచ్చేయలేదు. ఇంకా దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పండి ఎలా ఉంటుందో. ఇంకా ఆ ట్రైన్ టైమింగ్ చూసుకోవడానికి నైట్ అంతా నిద్ర లేదనమాట, మాకు అంత ఇబ్బంది అయిపోయింది. ఫైనల్గా అయితే మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేసేసాడు. కనీసం ఇంత లేట్ అయింది కదా, ఇక నుంచైనా టైంని కలిపేస్తాడు అని అనుకుంటే అస్సలు కలపలేదండి. వాళ్ళందరికీ లేట్ వచ్చింది, మీకు మాత్రం ఎందుకు ఫాస్ట్గా తీసుకెళ్తానని చెప్పి అలానే జర్నీ కంటిన్యూ చేశారనమాట. అసలు ఎంత టార్చర్ అనుభవించానో నేనైతే. అప్పటికి నాకు లైట్ కోల్డ్ ఫీవర్ ఉంది. ఇంకా అంతసేపు ఆ ఏసీలో ఉండేసరికి ఇంకా హెవీ అయిపోయింది. కొద్దిసేపు అయితే నేను లోపల కూడా లేను, వచ్చేసి డోర్ దగ్గరే ఉండేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇంకా ఎక్కేసాము మేము, మంచిగా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి వీడియో తీస్తుంటే వద్దు అని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడంటే, సో ఫ్రెష్గా ఉండాలి వీడియో ముందుకు రావాలంటే, చిందరవందరగా ఉండొద్దని ఫీల్ అవుతారనమాట. సో అందుకని చెప్పేసి తనకి అన్కంఫర్ట్గా అనిపించినప్పుడు, ఐ మీన్ ఫేస్ నీట్గా లేదు అనిపించినప్పుడు మాత్రం వీడియో అయితే అస్సలు తీసుకోవడం అనమాట. నైట్ నుంచి నిద్ర లేదు, మార్నింగ్ నుంచి అంత ఇబ్బందిగా ఉన్నాం, ఇప్పుడు వీడియో ఏంటి అని చెప్పేసి. సో చెక్క ఇద్దరికైతే పైన సీట్స్ వచ్చాయన్నమాట. ఇంకా కింద కూడా కూర్చోవచ్చు కానీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే పైకి ఎక్కేసి చెక్క బెడ్షీట్స్ అవి వేసుకున్నాము. వచ్చేటప్పుడు ఆంధ్రవల్స్లో అయితే ఇవన్నీ కొనుక్కున్నాం. దీన్ని ఏమంటారో తెలుసా, ధనుర్ముఖ ఏదో అంటారంట, నాకు కూడా సరిగ్గా తెలీదు. అదంటే తనకు చాలా పిచ్చి అనమాట. అలాంటివన్నీ తినేసాడు స్నాక్స్గా. అంటే బ్రేక్ఫాస్ట్ చేశారులేండి, ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, ఇడ్లీ అది. సో మాకైతే సాంబార్ చట్నీ కాకుండా చట్నీ అలా బఠానీ కర్రీ ఇస్తారు. ఇక్కడ తనకి సీట్కి కాలే సరిపోవండి, అసలు అంతగా ఇబ్బంది పడతాడు. పైన సీట్స్ అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది తనకి. ఇంకా అలా చూసే లోపు అయితే వైజాగ్ వచ్చింది. ఆ వైజాగ్ కూడా 1:32 అయింది వచ్చేసరికి. యాక్చువల్లీ 1:32కి మేము రాజమండ్రి అవన్నీ దాటిపోయి దగ్గర విజయవాడలో ఉండాలి, కానీ ఇంకా మేము వైజాగ్లోనే ఉన్నాము. ఇంకెంచక్క మా పిన్ని వాళ్ళైతే లంచ్కి డిన్నర్కి ఎలాగో ట్రైన్ లేట్ అయింది కదా, అక్కడికి మార్నింగ్ 7:30కి రావాలి. అసలు అలాంటిది ఆఫ్టర్నూన్ 12:30 or 1 అయింది, ఆ టైంకి రీచ్ అయ్యాము. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా లంచ్కి డిన్నర్కి ఇబ్బంది లేకుండా అయితే మంచిగా ఫుడ్ తెచ్చేసారనమాట. ఎంచక్క తినేసి మంచిగా స్లీప్ వేసేసాము. ఈలోపు అయితే రాజమండ్రి వచ్చింది. సో నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఒకప్పుడు కొవ్వూరులో ఉండేవారు అనమాట. సో అప్పుడప్పుడు
చిన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి గట్టు అదంతా ఉంది కదా, బాగా అనిపించింది. అక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ గోదావరి నది చుట్టూరా టెంపుల్సే ఉంటాయి, చాలా టెంపుల్స్. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే తప్పకుండా కుదిరితే డే టైంలో డెఫినెట్గా నేను జర్నీలో కృష్ణానది అండ్ గోదావరి నది డెఫినెట్గా వీడియో షూట్ చేస్తాను. సో ఆ స్టేషన్ ఇలా దాటిందో లేదో కొవ్వూరు అయితే వచ్చి ట్రైన్ ఆగిపోయింది. సో మా హస్బెండ్కి అయితే తెగ ఇరిటేట్ వచ్చేస్తుంది. అసలు ఏంటి తట్టుకోలేకపోయాడు అనమాట. తను బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అన్నట్టు అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు విజయవాడ క్రాస్ చేసేస్తున్నాము. ఇంకా విజయవాడ దాటంగానే ఇంకా చక్కగా పడుకుని పోయామన్నమాట. మార్నింగ్ 6 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో ఈ లేట్ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం కుదరలేదు. స్టేషన్ దగ్గర అక్క వాళ్ళు ఉంటారు, ఇంకా అక్కడే ఉండిపోయి 2 days ఇంకా మళ్ళీ వాళ్ళది లాంగ్ ఉంటుంది స్టేషన్ నుంచి, జర్నీ అంతా వల్ల కాదని చెప్పేసి ఇంకా అక్కడ ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డేకి పూణేకి అయితే టికెట్ చేయించుకున్నాము. సో అలా లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మేము పూణే అయితే చేరుకున్నామండి. ఇంత ప్రాబ్లంగా అయింది మా జర్నీ. సో ఇది అనమాట లింగంపల్లి స్టేషను. ఇంకా లింగంపల్లి నుంచి మూవ్ అయిపోతున్నాము ట్రైన్. సో చాలా టెరిఫిక్ జర్నీ అనమాట. సో ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను, వీడియో అయితే ఎక్కువగా తీయలేను. ఎవరికైతే వీడియో నచ్చుతుందో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదంతా మీ వల్లనే అయ్యింది. 10,000 సబ్స్క్రైబర్స్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.